పరలోకం నుంచి దేవుడు నన్ను అందరినీ ఈ ప్రపంచంలో జీవించే ప్రతి జీవరాశిని, ప్రతి మనుషుణ్ణి పరిశోధించి చూసే దేవుడు. ఆయన దృష్టి నుంచి మనం ఎవ్వరము తప్పించుకోలేము. ఏ రీతిగాను మనము పక్కకు వైదొలగను లేము. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ, ఆడైనా మగైనా, చిన్నైనా పెద్దైనా, వృద్ధులమైన ఎవరమైనా ఆయన గురించి తెలుసుకొని ఉన్న మనము ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటూ, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ, మన జీవితాలను ఆయన గాయపన్నాస్తములకు అప్పచెప్పి, మనలో మనల్ని మనం చెక్ చేసుకుంటూ, ఆయన వెంబడించుట్లో ఎలాంటి లోపాలున్నాయి, ఎలాంటి తప్పిదాలున్నాయో మనల్ని మనం సరిచేసుకోవాలి. అప్పుడే దేవునికి ఇష్టలైన వారంగా, ఆయన బిడ్డలముగా ఆయన మనల్ని అంగీకరించాలి. మనం చాలా మటుకు మన దేవుడు మనము అని మనం ఆయన్ను తీసుకుంటున్నాం. కానీ ఆయన చెప్పే మాటలు, ఆయన మనకు విధించిన విధి విధానాలు, ఆజ్ఞలను మనం నెరవేర్చినప్పుడే ఆయన బిడ్డలుగా పిలువబడతాం. ఆయన కూతుర్లుగా, ఆయన కుమారులుగా, ఆయన రాజ్యానికి వారసులుగా. మనం ఏదో ఊహించుకొని దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ జీవించడం కాదండి. మనల్ని మనము కాకుండా యేసయ్యను వెంబడించి ఆయన ఆజ్ఞ ప్రకారం జీవిద్దాం.